హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో చేసుకుంటాం కదా ముత్తరంజన్ స్వీటు. అదైతే ఇంట్లో మనం సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసుకుందాం. దీనికోసం మనకి ముందుగా 3 లీటర్స్ మిల్క్ అయితే బాగా బాయిల్ చేసుకొని ఉండాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మనకి ఇష్టం వచ్చినవి వేసుకోవచ్చు. బాదం, పిస్తా, కాజు, కిస్మిస్ ఇవన్నీ నేను 1/2 kg నుంచి 1 kg మధ్యలో అయితే వేసుకున్నాను. ఇలా ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేసుకోవడం వల్ల స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదైతే మా ఇంకో తోడికోడలు చేస్తున్నారు. నేను చెప్పే కొలతల్లో మీరు సగం కూడా తీసుకొని చేసుకోవచ్చు. ఒక 1/2 kg కోవా, మిల్క్ మేడ్ వచ్చేసి ఒక 1/2 డబ్బా, ఒక 1/4 kg బాస్మతి రైస్, ఇంకా కొన్ని పట్టా, లవంగా, యాలకులు, అంతే అండి. ఇంకా ఏ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేయను. ఫుడ్ కలర్. ఇప్పుడు మనకైతే చూడండి మిల్క్ అనేవి బాగా బాయిల్డ్ అయ్యాయి కదా. ఇప్పుడు ఒక 1/4 kg బాస్మతి రైస్ని అయితే మిక్సీలో పల్స్లో కొట్టుకోవాలి. కొంచెం నూకగా ఉండాలి. ఇలా వేయడం వల్ల అయితే మనకి అది తినేటప్పుడు ప్రతి బైట్లోనూ పలుకులుగా వస్తుంది డ్రై ఫ్రూట్స్తో. ఈ రైస్ వేసిన ఒక 5 minutes తర్వాత అయితే 1 kg షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ 1 kg షుగర్ అయితే నాకు కరెక్ట్గా సెట్ అయిపోయిందండి. ఎందుకంటే మిల్క్ మేడ్ కూడా 1/2 డబ్బా వేస్తాను కదా, అందుకని కరెక్ట్గా స్వీట్ అనేది మా టేస్ట్కి తగ్గట్టు ఉంది. మీకు ఇంకా కావాలంటే యాడ్ చేసుకోండి. షుగర్ తినని వాళ్ళు బెల్లం కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఒక 1/2 kg కోవానైతే సపరేట్గా చేసుకొని వేసుకోవాలి. చేత్తో నలుపుకుంటూ వేసుకుంటే అది పాలల్లో బాగా కలిసిపోయి మన స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. అలాగే వేసిస్తే మనం ఒక ముద్దలాగా నిలబడిపోతుంది. ఇలాగ బాగా కలుపుకుంటూ ఉండాలి ప్రతిసారి, లేకపోతే మనకి పాలు ఇవి వేసాం కదా, కోవా, బియ్యం అవన్నీ కింద మనకి అడుగంటిపోతుంది. ఇదైతే మిల్క్ మేడ్ అండి, 1/2 డబ్బా అయితే వేసాము. మధ్యలో మనం కలుపుకుంటూ ఉండాలండి. ఇలాగా కలుపుకుంటూ చేసుకుంటే మనకు అడుగంటకుండా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాం మేము, ఎందుకంటే కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, లేకపోతే పాల కలర్ అలాగే ఉండిపోతుంది. ఇలాగే మీరు నేను చెప్పే కొలతల్లో చేసుకుంటే స్వీట్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఫుడ్ కలర్ మనకి సరిపోలేదనిపిస్తే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వేరే కడాయిలో ఘీ ఒక 1/4 kg వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం రోస్ట్ చేసుకోవాలి. పట్టా, లవంగాలు, యాలకులు, డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇలాగా ఫ్రై చేసుకొని ఇందులోకి మనం యాడ్ చేసుకోవాలి. ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా హెల్తీ కూడాను. ఇందులో వేసిన ప్రతి ఇంగ్రీడియంట్స్ కూడా మనం చాలా హెల్తీగా ఉంటాయి. ఫుడ్ కలర్ ఒక్కటే ఇందులో మనకి హెల్త్ లేనిది. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉంటే మన ముత్తరంజన్ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. థ్యాంక్ యూ.